అల్పపీడనాలు వాయుగుండాలకు కడలి అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతికి తీరం భారీగా కోతకు గురైంది. అందంతో పాటు సందర్శకులకు కాస్త నీడనిస్తున్న కొబ్బరి చెట్లు అమాంతం నేల కొరిగాయి. కెరటాల రక్కసికి బలవుతున్న విశాఖ సాగర్ తీరం కోతపై బీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. విశాఖ సాగర తీరం అందమైన తీరం. దేశంలో మరితర రాష్ట్రాలలో కనిపించని ప్రకృతి సిద్ధ అందాలతో పర్యాటకుల మనసును సొంతం చేసుకునే బీచ్లలో విశాఖ సాగర తీరం అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇటీవల వరుస అల్పపీడనాలతో కడలి అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగిసి పడుతుండటంతో తీరం కోతకు గురైంది. కోస్టల్ బ్యాటరీ, గోకుల్ పార్క్, సబ్మెరైన్, వైఎంసీ ప్రాంతాలు భారీగా కోతకు గురయ్యాయి. రాకాసి అలలు చొచ్చుకొని రావడంతో అందమైన ఇసుక తిన్నెలను సముద్రంలోకి లాక్కెళ్లిపోతున్నాయి. బీచ్ కి ఆనుకుని ఉన్న కొబ్బరి చెట్లు, చిన్న చిన్న కట్టడాలు నేల కొరుగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సాగర తీరం కోతకు గురైందని వాతావరణ నిపుణుల అభిప్రాయం. సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడినప్పుడు కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సముద్రం కూడా ముందుకు చొచ్చుకొని వస్తుంది. ఈ ఏడాది శీతాకాలంలో అల్పపీడనాలు, వాయుగుండాలు గతం కంటే కాస్త ఎక్కువగా ఏర్పడ్డాయి. దీంతో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు కూడా ఈ వేసవిలో 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావడం, ఆ ప్రభావం శీతాకాలంలో కనిపించడంతో తరచూ అల్పపీడనాలు ఏర్పడడానికి దారితీశాయి. ఆ ఫలితమే ఈ బీచ్ కోత. ఆ మాటునే ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలుసో తెలియకో కొందరు సందర్శకులు ఎగసిపడే కెరటాల్లో అందుకునే ప్రయత్నం చేయడం స్థానికులను ఆందోళన కలిగిస్తుంది. విశాఖలో సాగర్ తీరం భారీగా కోతకు గురైంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో ఈ సముద్రం కోతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతం నేను వైఎంసీఏ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో చూసుకుంటే దాదాపుగా సబ్మెరైన్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ సబ్మెరైన్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే దాదాపుగా కోతకు గురైనటువంటి ప్రాంతం మనకి కనిపిస్తోంది. ఇక్కడ ఎంత భారీగా అంటే సముద్రం ముందుకి వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ తీరాన్ని అంతటికీ కూడా కోతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా దాదాపుగా ఈ కొట్టుకుపోయినటువంటి ఇసుక అంతా కూడా సముద్రంలో పేరుకుపోతుంది. సముద్రం కూడా అలలు కూడా చాలా భారీగా ఉధృతంగా ఉన్నాయి. ఈ కెరటాల ఉధృతికి ఈ కోతకు గురైనట్లుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ గత కొద్ది రోజులుగా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసించి తిరుగుతుండేటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళు కూడా గమనించారు ఈ ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాంతం కోతకు గురైంది అన్నటువంటి విషయం. అలాగే ఎక్కడెక్కడ ఈ తీర ప్రాంతం గురైనట్లుగా వాళ్ళు గుర్తించారో అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. నీ పేరమ్మా? నా పేరు ఎసర్రావు మేడం. ఈ 2-3 రోజుల నుంచి అలలు ఎక్కువయ్యి సముద్రం ప్రాంతం అంతా అలలు ఎక్కువై కెరటాల వల్ల కొద్దిగా ఒడ్లు లాగేసి జారి పడిపోతున్నాయి. ఈ జనాలు ఏడు చేస్తారంటే ఆ ముందుకు వెళ్తున్నారు, పగిలిపోతుంది భూమి. అది లాగేద్దని వాళ్ళకి తెలియదు. ఆ కింద పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. ఆ బండల వల్ల వాళ్ళకి ప్రమాదం. ఆ ఒడ్లు పగిలిపోతున్నాయి. చెప్తున్నాను, ముందుకు వెళ్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, లాక్కుంటున్నారు. కాకపోతే ఒక 4-5 సెక్యూరిటీ ఉంటే ఏరియాలో మనకి చూస్తారు జనాలు. బీచ్ ప్రాంతం ఇక సెపరేట్ ఉంది కదా, అది మరి ఆర్కే బీచ్ ఈ ఏరియా అలాగా ఒక 20 మంది వరకు పోలీసులు ఉండాలి మేడం. ఇక్కడ ఈ కోతకు గురైంది ఇలాగా సముద్రం ముందుకు వచ్చింది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో? సబ్డేరీ మేడం, సపరేట్ ఏరియా కోతకు గురైంది ఎక్కువ. మరి ఆర్కే బీచ్ ఇంకా ముందుకెళ్ళి చూస్తే అది కూడా కొద్దిగా జనాలు ఎక్కువ ఉన్నారు. దిగడానికి భయం పడుతున్నారు. ఈ రోజు ఎవరు కూడా దిగలేదు సముద్రంలోకి. అలలు ఎక్కువ అవుతున్నాయి, పట్టుకెళ్ళిపోద్ది. సముద్రం ఎలా ఉంది? సముద్రం బాగా కెరటాలు ఎక్కువ నిన్నటి నుంచి ఎక్కువ అయ్యాయి మేడం, ఎక్కువ అయ్యాయి. సముద్రం పొంగినట్లుగా చెప్తూ ఉన్నారు. సముద్రం బాగా పొంగుతుంది. ఆ పొంగిన వల్ల జనాలు కూడా దిగడానికి భయభ్రాంతులుగా ఉన్నారు. అక్కడక్కడ దిగి ఉన్నారు. కాకపోతే ఒక 20-30 మంది ఉన్నారు, అంతే. ఎక్కువ దిగలేదు ఈ జనాలు. ఇన్నాళ్ళు మునిగేవారు కదా సముద్రంలో, మునిగేవారు. నీరు వచ్చేస్తుంది. ఎక్కడ వరకు నీరు వచ్చేస్తుంది? ఈ పైకి ఆ రోడ్డు మీదకి రాలేదు మేడం. జనాలు ములగలేదు. ఇన్నాళ్ళు మునిగేవాళ్ళు. ఈ రోజు ములగడం లేదు. ఎక్కడ కూడా జనాలు మునగడం లేదు, భయం పడుతున్నారు. అది ఇప్పటికీ కూడా మనకి కొంతమంది చూస్తే ఇంకా నీటిలో ఆడుతూ ఉన్నారు, చూసారా అక్కడ. సో ఇది ప్రమాదం అని తెలిసినా కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియక అలా చేస్తారు మేడం. అందుకే పోలీసులు ఉన్నారనుకో మేడం, బెదిరిస్తారు.
ఇక్కడ ఉండకూడదు బాబు మీరు ఒడ్డుకి వెళ్ళిపోండి అని చెప్తే పోలీసులు చెప్తే ఒడ్డుకి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ ఒడ్డు లాగేస్తుంది, అగో ఆ ముందుకు వెళ్తున్నారు జనాలు. అది అలాగ లాగేస్తే కింద పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, పడిపోతారు. పడిపోతే తల పగిలి కాళ్ళు పగిలి వేట్లు ఇచ్చినట్టుగా అంతా కొద్దిగా లాగేసింది మేడం. లాగేసింది, నేను వచ్చి చూసేవాడిని అప్పుడప్పుడు. లాగేసింది దగ్గర ఒక 3 మీటర్ల వరకు లాగేసింది. 3 మీటర్ల ఒడ్డు ఉండేది, వాళ్ళ అంతవరకు ఉండేది ఒడ్డు, లాగేసింది. సో ఇక్కడ నా దరిదాపులో కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఈ సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఈ భూమి ఉన్నటువంటి ప్రాంతం ఇది మట్టి అన్నంతా ఈ ప్రాంతం అంతా కూడా కొంత బేటలు వారినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కొంతమంది సందర్శకులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముందు వరకు వెళ్తే కూడా అది ఏ క్షణంలో ఆ నానిపోయి ఆ కిందకి పడుతుందో అన్న విషయం కూడా తెలియని ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ సబ్మెరైన్ ప్రాంతంలో ఉంది. ఒక సబ్మెరైన్ ప్రాంతమే కాదు, విశాఖ తీర ప్రాంతంలో ముఖ్యంగా ఆర్కే బీచ్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఆర్కే బీచ్కి సమీపంలో ఉన్నటువంటి గోకుల్ పార్క్ కానీ లేదంటే కోస్టల్ బ్యాటరీ కానీ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడాను భారీగా కోతకు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కోతకు గురి కావడానికి కూడా ప్రధాన కారణం ముఖ్యంగా ఇటీవల వర్ష అల్పపీడనాలే కాదు, ఈ ఏడాది కూడా మనకి వేసవి కూడా చాలా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరగడం, దీంతోపాటు కూడా సముద్రంలో కూడా ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో దాదాపు ఈ వేసవి వేడి అన్నది కూడాను ఈ ప్రభావం మనకి శీతాకాలంలో పడుతుంది. ఈ శీతాకాలంలో పడినటువంటి ఈ ప్రభావం ఏదైతే ఉందో ఇది అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లకు కూడా దారి తీస్తుందని కూడా జాతీయ సముద్ర అధ్యయన సంస్థ పరిశోధనలో తేలుతోంది. అయితే ఈ సముద్ర అధ్యయన సంస్థ సమాచారం ప్రకారం మనం చూసుకుంటే దాదాపుగా ఈ ఏడాది శీతాకాలంలోనే ఒక డిసెంబర్ నెలలోనే దాదాపుగా అల్పపీడనాలు చాలాసార్లు ఏర్పడ్డాయి. ఒక వారం వ్యవధిలోనే 2-3 వరుస అల్పపీడనాలు ఏర్పడడం, ఇవి కూడా దాదాపుగా వాయుగుండం వరకు వెళ్ళి కొన్ని 1-2 సార్లు తుఫాన్ల వరకు కూడా దారితీశాయి. ఈ ప్రభావంతో కూడాను సముద్ర తీర ప్రాంతం కూడా ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతంలో భారీగా కోతకు గురవడానికి కారణమైందని కూడా చెప్తూ ఉంది జాతీయ సముద్ర అధ్యయన సంస్థ. అయితే ఈ అల్పపీడనాలు, వాయుగుండాలు అనేది ఈ ప్రభావం మరికొద్ది రోజుల పాటు ఉండడంతో కూడా ఈ కోత అనేది సంభవిస్తుంది, తరచూ సంభవిస్తుంది. అయితే ఈ కోతకు గురైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఏదైతే సముద్రంలోకి ఇసుక కొట్టుకొని వెళుతుందో తీసుకువెళ్తాయో కెరటాలు, ఆ ఇసుకని తిరిగి డ్రెడ్జింగ్ ద్వారా కూడా తీసుకువచ్చి ఈ కోతకు గురైనటువంటి ప్రాంతాల్లో ఆ ఇసుకని తిరిగి వేస్తే ఖచ్చితంగా ఈ కోతకు గురైనటువంటి ప్రాంతాన్ని కొంతవరకు కూడా పూడ్చినట్లు అవుతుందని కూడా గతంలోనే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా దీనికి అంచనా వేసి ఆ మేరకు కూడా కార్యకలాపాలు కూడా చేపట్టడం జరిగింది. తిరిగి ఈ ప్రస్తుతం కూడా అదే పరిస్థితి, అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ తిరిగి ఈ పనులు చేపడితే ఈ కోతకు గురైనటువంటి ప్రాంతాన్ని తిరిగి మరమ్మతులు చేసి యథావిధిగా బీచ్ని ఏర్పాటు చేయవచ్చు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులు కానీ ఇక్కడ స్థానికులు కానీ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కోతకు గురైనప్పుడు అలాగే అలల ధాటి ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ సముద్రంలో తీర ప్రాంతంలో మాత్రం పోలీసుల గస్తీ అవసరమని అంటున్నారు. ఎందుకంటే చాలామంది సందర్శకులు తెలిసి తెలియక సముద్రంలోకి వెళ్ళడంతో కూడా కొంతమంది మృత్యువాత పడేటువంటి అవకాశాలు, ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.